మహానాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండుగ. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాకి మహానాడుని నిర్వహించే బాధ్యతని నెల్లూరు జిల్లా పైన పెట్టడం జరిగింది. మహానాడుని నెల్లూరు జిల్లాకి కేటాయించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మహానాడు కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. ఈ కిసాన్ సెజ్లో ఏదైతే మహానాడు నిర్వహిస్తున్నామో ఆ కార్యక్రమం, పూజా కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు అక్కడ పూజా కార్యక్రమం కిసాన్ సెజ్లో నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర గారు, గౌరవ మంత్రివర్యులు రామనారాయణ గారు, పొంగూరు నారాయణ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడుని నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న సందర్భంలో అసందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మొన్నటి రోజున మీడియా కాన్ఫరెన్స్లో మహానాడులు నిర్వహించుకోండి, నాడు నిర్వహించుకోండి, మీకు ఏమీ రావు, అనవసరంగా అసందర్భంగా ఉత్తర ప్రగల్భాలు పలికారు. మహానాడుతో నీకేం పని? అసలు మహానాడుతో మీకేం సంబంధము? మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండగ. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీలో ఏమేమి ఇప్పటిదాకా ప్రజల కోసం చేశాం, ఏమేమి భవిష్యత్తులో చేయాలి, మహానాడులో అందరి ప్రతినిధులతో మాట్లాడి చేసినవేమిటి, ఇంకా ప్రజలకి ఏం మేలు చేయాలి అని అందరితో కూడా మాట్లాడి తీర్మానాలు చేసుకుని ప్రజల భవిష్యత్తు కోసం చేసుకునేదే మహానాడు. ఆ మహానాడు నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నీకెందుకు అంత ఉలిక్కిపాటు? మీకేం పని మహానాడుతో? మహానాడు చేసినా, నాడు చేసినా, జోస్యం చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నా 0 సీట్లు వస్తాయి, ఏమీ రావు. ఏంది 0 సీట్లు వచ్చేది? ఎలక్షన్స్కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా మంత్రివర్యులుగా ఉండి ఈ జిల్లాకు పెత్తనం చేసింది మీరు కాదా? ఈ జిల్లా పెత్తనం చేసింది మీరు కాదా? జిల్లాకు పెత్తనం చేసిన మీ ఆధ్వర్యంలో ఆ రోజు మీరు జోస్యం ఇదే విధంగా చెప్పలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 10కి 10 గెలుస్తుంది, ఎంపీలు గెలుస్తారు. పాపం శ్రీధరు ఇక్కడుంటే సునాయాసంగా గెలిచేవాడు, అక్కడికి పోయిండు కాబట్టి ఓడిపోతున్నాడు. మీరే కదా